రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన ఓ పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు, చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయటపడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది. కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు. మన కరోనా టైంలోన శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి. ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఎంత దారుణమో చూడండి, ఎంత దాష్టికమో చూడండి. అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి 4-5 బాటిల్లోన ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది. ఎల్లో మీడియా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వెనకమాలున్న పెద్దబాబు గారిని చిన్నబాబు గారిని కాపాడే ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇది గట్టిగా ఎక్కడ దీన్ని గట్టిగా మనం పట్టుకుంటే, ఎక్కడ దీన్ని మనం గట్టిగా క్వశ్చన్ చేస్తే వెనకమాల ఉన్న ఈ కిలారు రాజేష్ అన్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే లోకేష్ వరకు ఎక్కడ దొరికిపోతారో అని దీన్ని ఎల్లో మీడియా బయటికి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ దీన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది చిన్న విషయం కాదు. ఏమీ జరగనప్పుడు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక్క కేసు కూడా ఏ రోజు లేనప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారని పదే దుష్ప్రచారాలు చేసి 30,000 మంది చనిపోయినారని దుష్ప్రచారాలు చేసిన వీళ్ళు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోన అడుగడుగున లిక్కర్ ఫ్యాక్టరీని తయారు చేస్తున్నారు అని అంటే ఎంత క్వాలిటీగా అట్లా తయారు చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దీని మీద వాళ్ళు వేస్తున్న లేబుల్ కానీ సీళ్ళు కానీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒరిజినల్కి దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.